మంచిగా ఒక 3 రోజులు హాలిడేస్ వచ్చాయని మాకు దగ్గరలో ఒక రిసార్ట్ ఉంటే బ్యాగ్స్ సర్దుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందండి. మంచిగా కుర్చీలు గొడుగులు వేసి నేల మొత్తం ఇసుకతో నింపేసి ఒక ఆర్టిఫిషియల్ బీచ్ని అరేంజ్ చేసేసారు వీళ్ళు. ఈ రిసార్ట్లో హౌసెస్ కూడా అన్నీ ఒకేలా ఉండి చూడటానికి చాలా బాగున్నాయి. ఈ గొడుగులు ఇసుక బీచ్ వాటర్లా ఉండే ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసిన బీచ్లా అనిపించడం లేదు కదండి. హాలిడేస్ వల్ల అనుకుంటా జనాలు కూడా బాగా వచ్చారు. ఏది ఏమైనా హాలిడేస్లో రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ బుల్లి బీచ్లో మనలాంటి వాళ్ళ కోసం కయాకింగ్ బోట్ రైడ్ అని ఒకటి ఉందండి. అంటే ఒక ఇద్దరికి బుల్లి పడవ ఇచ్చి చెరొక కర్రని ఇస్తారు. ఆ కర్రలతో నెట్టుకుంటూ మన పడవని మనమే నడుపుకోవాలన్నమాట. బోట్లు అయితే రంగురంగులుగా చూడటానికి ముచ్చటగా ఉన్నాయి కదా. దానికోసం మనకు ఒక లైఫ్ జాకెట్ కూడా ఇస్తారండి. మనలాగా ఇతరాని వాళ్ళు పడవ నడపలేక నీళ్ళల్లో పడిపోతే ఈ లైఫ్ జాకెట్సే మనల్ని కాపాడేది. లైఫ్ జాకెట్స్ అన్నీ చూడండి ఎలా వేలాడతీశారో. మనం కంపల్సరీగా ఇవి వేసుకునే రైడ్కి వెళ్ళాలంట. ఎందుకంటే ఈ స్విమ్మింగ్ పూల్ మిడిల్లో చాలా లోతుగా ఉంటుందంటండి. మేము మొత్తం 4 వచ్చాము ఈ ట్రిప్కి. రైడ్కి ముందు బోట్కి 100 rand చొప్పున మనం కౌంటర్ దగ్గర మనీ పే చేయాలండి. మేము 4 కాబట్టి 200 rand అంటే 1000 rupees డిపాజిట్ చేసాము. వాళ్ళు ఒక చిట్టి ఇచ్చారు. ఆ చిట్టి పట్టుకొని ఇక్కడ ఉన్న పర్సన్కి ఇచ్చాము. మళ్ళీ మనం ఆ చిట్టి తీసుకొని వెళ్తే మన మనీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారండి. అంటే ఈ బోట్ రైడ్ ఫ్రీ అన్నమాట. ఇక్కడ ఈ బోట్ రైడ్ ఫ్రీ అయినా సరే మనం ఒక్కసారికి మించి అయితే చేయలేమండి. ఎందుకంటే ఆ కర్రతో బోట్ని నడిపి మన చేతులు అయితే చాలా పెయిన్ వస్తాయండి. ఎండ అయితే మామూలుగా లేదండి. కంప్లీట్గా కళ్ళు తెరిచి కూడా మాట్లాడలేకపోతున్నాను. ఆ రేంజ్లో ఉంది ఎండ ఇక్కడ. ఇంకా పర్సన్ మాకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. చక్కగా లైఫ్ జాకెట్స్ వేసుకొని పడవ నడుపుకోవడానికి వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళని చూసారా, మాకన్నా ముందే వెళ్ళిపోయి ఆ కర్రలతో నెట్టుకుంటూ పడవని ఎలా నడుపుతున్నారో. బోట్ ఎక్కేసి కర్రలు పట్టుకొని రైడ్కి అయితే వచ్చేసామండి. బాబోయ్ ఏదో అనుకున్నాం కానీ ఆ కర్రలు పట్టుకొని బోట్లు నడపడం చాలా కష్టమేనండి. చేతులు మామూలుగా నొప్పులు రావటం లేదు. కొంచెం సేపు కూడా నడపలేకపోయాం ఈ బోట్ని. మా వాళ్ళు అసలు తగ్గేదేలే అన్నట్లు తెగ నడిపేస్తూ మా పడవకి డాష్ అవ్వడానికి వచ్చేస్తున్నారు. మొత్తానికి ఈ పడవని నడపటం భలే సరదాగా ఉందిలేండి. ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్లో నీళ్ళని ఈ బుల్లి పడవ లాంటిది అటు ఇటు తెగ తిరిగేస్తూ చక్కగా వాటర్ని క్లీన్ చేస్తుంది చూడండి. చెప్పాను కదండి ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదని. దంచి కొడుతుంది. అయినా సరే ఇంత ఎండలో కూడా మేము అసలు తగ్గడం లేదు. లోపలికి రావడానికి ముందు 1 గంట మాత్రమే ఈ పడవ నడుపుకోవడానికి టైం అన్నారు. గంటేనా అని అప్సెట్ అయ్యాం. కానీ ఒక 5 నిమిషాలకే చేతుల నొప్పులు వచ్చేసి అందరం రెస్ట్ తీసుకుంటున్నాం చూడండి. మేము బాగా కష్టపడుతున్నామని ఒక బుజ్జి కుక్కపిల్ల మమ్మల్ని చూడటానికి వచ్చింది. ఎంత ముద్దుగా ఉందో కదా. మనమేమో వీడియోలు తీసుకోవడంలో తెగ బిజీగా ఉన్నాం. పాపం మా ఆయన ఎంతసేపని పడవని ఒక్కరే నడుపుతారు. చూడండి పడవని నడిపి అలసిపోయి పడవలోనే పడుకున్నారు. ఇంకా లాభం లేదని ఫోన్ మా ఆయనకి ఇచ్చేసి నేను రంగంలోకి దిగి వాళ్ళు ఇచ్చిన కర్రతో పడవని ఒక రేంజ్లో నడుపుదాం అనుకున్నాను. కానీ ఒక 2-3 నిమిషాలకే నా పని కూడా అయిపోయిందండి. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు ముందుగానే రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.